మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సార్ మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు, ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎదురవబోతున్నాయి ఈ మాసం వీళ్ళకి? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుంటాం. మనం మకర రాశి చూసుకుంటే 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం గమనిస్తున్నాం అండి. 2 పెద్ద గ్రహాలు ఎనివే వీళ్ళకి శని, గురువు బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఓవరాల్గా బాగుంటుంది. ఈ మంత్ చూసుకుంటే జూలై మంత్లో సూర్యుడు, కుజుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. బుధుడు, శుక్రుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే 50-50గా ఉంటుంది. కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుందని గమనించుకోవాలి. డీటెయిల్స్ చెప్పుకునే ముందు మకర రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం పెట్టి చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. మనం ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే 7వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో అర్ధనాశనం, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అందులోనూ ఏమని చెప్తారు, బుధుడు 6వ స్థానంలో ఉంటే వస్త్రలాభో, ధాన్యలాభో, ధనాలాభో, మోక్షపతి అంటారు. అంటే దీని ప్రకారం ధనం, ధాన్యం అన్ని బాగున్నా కానీ వీళ్ళకి ఏమవుతుంది, ఆనందము, తద్వారా సుఖము, సౌఖ్యము ఉంటుంది. జనాల్లో మంచి పేరు ఉంటుంది. వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా శత్రువుల నుంచి కూడా వీళ్ళకి పెద్ద వ్యతిరేకత ఏమీ రాదు, చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే బుధుడు చక్కగా సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 8th ప్లేస్లో శుక్రుడు ఉండటం, ఇది కూడా మంచి జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే మంచి దుఃఖనాశ మహాసౌఖ్యం. అంటే ఏదైనా కనుక దుఃఖం కలిగితే ఇప్పటిదాకా అదంతా పోతుంది. మహాసౌఖ్యం, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి బాగుంటారు. రాజదర్శనం ప్రాప్తి, అర్ధ ప్రాప్తి అంటే హయ్యర్ అఫీషియల్ కలవటము, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలవటము, వాళ్ళ ద్వారా ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. టైంకి మంచి ఫుడ్ తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 2 జెంటిల్ ప్లానెట్స్ బాగా సపోర్ట్ వస్తున్నాయి. 2 క్రూర గ్రహాలు సూర్యుడు, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి నేను ఇందాక చెప్పిన విధంగా చూసుకొని ఎక్కడెక్కడ బాగుంటుంది అక్కడ కేర్ఫుల్ గా ఉంటే ఈ మాసం అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా ఈ రాశికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా? నక్షత్రాలు చాలా బెటర్ గా ఉన్నాయండి. గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి, బాగలేదని చెప్పలేం కానివ్వండి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్య లాభము, వస్త్ర లాభము అంటే చాలా ఎక్కువగా. అందులో మెయిన్ ఇందులో రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఛాలెంజెస్ ఎలా ఉంటుందంటేనండి, దరిద్రము, ధనహీనత, హెల్త్, ఈ విషయం అంటే మెయిన్ గా ధనానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ధన ప్రాప్తి, ధనం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి
ధనప్రాప్తి బాగుంటుంది, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది, రోగము కలహము జయము అని చూపిస్తుంది. అంటే ఓవరాల్ గా ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనప్రాప్తి చూపిస్తుంది, జయప్రదంగా ఉంటారు, కానీ చాలా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో మనం చూసుకున్నాం కదండి, ఈ యొక్క స్థితులను బట్టి మనం చూసుకుంటే అన్ని విషయాల ఈ రాశి వాళ్ళకి కొంచెం నక్షత్రం ప్రకారం బెటర్గా ఉంది. ధనిష్ట వాళ్ళకి చూసుకుంటే మిగతా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం మనం చెప్పుకునే విధంగా ప్లానెడ్గా క్యాలిక్యులేటెడ్గా వెళ్తే మాసం అంతా బాగుంటుంది. అయితే బుధుడు 6వ స్థానంలో ఉండి విజయాన్ని, 8వ స్థానంలో శుక్రుడు ఉండి సంపదలను ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ట్రావెల్స్, అనవసరమైన ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి 7వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. 7వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది, సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్ కానీ వీళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారని గమనించుకోవాలి. అందులో నాయకత్వ లక్షణాలు ఎవరైనా ఉన్నా, సీనియర్ పార్టీ లీడర్స్ ఉన్నా, లేదంటే బ్యూరోక్రాట్స్ ఉన్నా, వీళ్ళ కింద ఇంకా సబార్డినేట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళకి మధ్య క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. కుజుడు 5వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. ఏమవుతుంది, దేహ జాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే రవి సంయుతే అంటారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటి, దేహ జాడ్యం శరీరంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, సంతాపం తాపం ఎక్కువగా ఉంటుంది, బాడీ హీట్ అవుతుంది, కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం, దురితం కర్మలాభచ్చ అంటే వీళ్ళకి ఏమవుతుంది, చెడు పనులు చేయాలని ఒక ఆలోచన ఎక్కువ వచ్చేస్తుంది, కర్మలాభచ్చ ఏదైనా మంచి పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాదు అని మనకు చెప్తూ ఉంటుంది. అంటే ఈ ప్రకారంగా మనకి సూర్యుడు వల్ల కానివ్వండి, కుజుని వల్ల కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా రెండు గ్రహాలు చాలా వరకు సపోర్ట్ ఇస్తున్నాయి అని చెప్పాలి. నెక్స్ట్ ధారాపీడ సుతామయం అంటే పిల్లల ద్వారా కానీ, భార్య లేదంటే భర్త ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే మించి ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు బాగా ఎనర్జెటిక్ గా ఏదేదో చేసేద్దామని అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. నెక్స్ట్ వీళ్ళకి శారీరకంగా టైర్డ్నెస్ గా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు, ఎవరిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించాలి, ఓవరాల్ గా ఏం చెప్తారు పరిహారాలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం చాలా ఇంపార్టెంట్. రెండవది మనకి ఏం చెప్తారంటే కనకదార స్తోత్రం వీళ్ళు రెగ్యులర్ గా చదువుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నా ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. అక్కడ కుజునికి ఏం చేస్తారంటే వీళ్ళకి 8th హౌస్ మనకి కుజుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. అక్కడికి నిజంగా వెళ్ళి అక్కడ మనకి విజయవాడ కనకదుర్గమ్మని అమ్మవారిని ప్లస్ శివుని దర్శించుకుంటాం అనమాట. దర్శించుకున్న తర్వాత మధ్యలో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది, కొంచెం పైకి ఎక్కాలి. అక్కడ నిమ్మదీపం అని రాహు కాలంలో పెడతారు. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఇది కనుక చేస్తే చాలా చాలా పవర్ఫుల్ గా బాగుంటుంది. ఇంతవరకు చేసుకొని ఇవి కాకుండా వీళ్ళు ఒక కందులు దానం చేసిన, గోధుమలు దానం చేసిన చాలా వరకు ఏమేమంటారు ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అంతా పోయేసి బాగుంటుంది. పితృలు అలాంటి వాళ్ళకి గిఫ్ట్లు ఏదైనా ఇచ్చినా బాగుంటుంది. పర్టికులర్ గా బాస్ వీళ్ళ పై అధికారులు ఎవరుతుందంటే వాళ్ళకి కొంచెం హంబుల్ గా రిక్వెస్ట్ గా వాళ్ళు చెప్పిన డైరెక్షన్ లో వర్క్ చేస్తే ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రకారంగా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకెవరికన్నా బాగలేదు అనుకుంటే ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే ఇంకా మంచిది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని
లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము. ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు. కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంట 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా ఎన్ఆర్ఐలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం. చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.